విజయం గురించి ఆలోచిస్తే సాఫల్యమే. ఒక యువ కథా రచయిత్రి ఈ మధ్యనే తనకు ఒక రచయితగా ఉన్న గొప్ప కాంక్షల గురించి నాతో మాట్లాడింది. ఆమె పనిచేస్తున్న రంగంలో ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప రచయిత పేరు మాటల్లో దొర్లింది. ఓహ్! ఆయన చాలా గొప్ప రచయిత. నేను ఆయనకున్నంత పేరు సంపాదించుకోగలనని అనుకోను అందామె. ఆమె ధోరణి నాకు చాలా నిరాశ కలిగించింది. ఎందుకంటే ఆమె చెప్పిన ఆ రచయితని నేను ఎరుగుదును. ఆయనకు అంత అద్భుతమైన తెలివితేటలు గానీ, అవగాహన గానీ, ఇంకే విధమైన గొప్ప ప్రతిభ గానీ లేవు. ఆయనకున్నదల్లా కేవలం గొప్ప ఆత్మవిశ్వాసం. తను అందరికన్నా ఉత్తమమైన రచయితల్లో ఒకడిని అని ఆయన నమ్మకం. అందుకే ఆయన పనిచేసే విధానము, ప్రవర్తన గొప్పగా ఉంటాయి. నాయకుడైన వాడిని గౌరవించడం మంచిదే. అతడి నుంచి నేర్చుకోవడం కూడా మంచిదే. అతన్ని గమనించడం, అధ్యయనం చేయడం మంచిదే కానీ అతన్ని ఆరాధించకూడదు. అతనికన్నా మీరు బాగా చేయగలరన్న నమ్మకాన్ని కలిగి ఉండండి. ఇంకా బాగా చేసి అతన్ని దాటి వెళ్ళిపోగలనని అనుకోండి. ఎవరైతే అతన్ని తరువాత నేను అని అనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ అలా రెండో స్థానంలోనే ఉండిపోతారు.